హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గిరి ప్రదక్షిణ కంటిన్యూషన్ వీడియో ఇది. అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే దర్శనం చేసుకుందామని టెంపుల్ దగ్గరికి వచ్చాం. క్యూ చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది. ఓకే, ఈ బయట క్యూయే కదా, లోపలికి వెళ్ళిపోతాంలే దర్శనంకి. 1.5 hours అంతా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకొని వెళ్ళిపోయాము. ఈ క్యూలోనే మాకు 4 hours పట్టింది. 9 o'clock మార్నింగ్ ఎంటర్ అయ్యాము. 1 o'clock బయట వచ్చాము దర్శనం చేసుకొని. చాలామంది గిరి ప్రదక్షిణ చేసుకొని డైరెక్ట్గా దర్శనంకి రారంట. ఒకటి రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తారు, లేదంటే ఇంకొక రోజు దర్శనంకి వస్తారు ఫ్రీగా ఉండేటప్పుడు. నార్మల్గా వచ్చాం కదా, దర్శనం అయిపోతే ఇంకా హ్యాపీ కదా అని చెప్పేసి గిరి ప్రదక్షిణ అయిన వెంటనే క్యూలోకి వెళ్ళిపోయాం దర్శనంకి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది తిరువన్నమలై రాజగోపురం. శివుని 5 నివాసాల్లో ఒకటిగా భావిస్తారు. అరుణాచలేశ్వర టెంపుల్ ప్రాంగణం లోపల 9 ఆలయ గోపురాలు చూడొచ్చు. నీరు మరియు పూలతో నిండిన చదునైన లింగాల్ని చుట్టుముట్టిన 4 గుండ్రని స్తంభాలు చూడవచ్చు. టెంపుల్ బయట నుంచి 4 రాజగోపురాలు కనిపిస్తాయి. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేది తూర్పు వైపు ఉన్న రాజగోపురం నుంచి. ఇది 217 అడుగుల హైట్ గల రాజగోపురం. ఇది శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు. మన దేశంలోని పొడవైన రాజగోపురాల్లో ఇది ఒకటి. ఈ రాజగోపురం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడు శక్తి గణపతి విగ్రహం ఉంటుంది. దాని పక్కనే అరుణగిరినాథర టెంపుల్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ కుమారస్వామి స్తంభంలో నుంచి వెలుపలికి వచ్చారు, అందుకని స్తంభోద్భవ కుమారస్వామి అని పిలుస్తారు. ఈ కుమారస్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడు శివగంగ తీర్థం, రైట్ సైడు 1000 కాళ్ళ మండపం ఉన్నాయి. 1000 కాళ్ళ మండపంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ మండపంలో నైరుతి మూల పాతాళ లింగం ఉంది. ఈ ప్లేస్లోనే రమణ మహర్షి తపస్సు చేసేవారు. పాతాళ లింగానికి పక్కన ఒక పెద్ద నంది కనిపిస్తుంది. టెంపుల్ మధ్యలో అరుణాచలానికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించాడు. ప్రతి నెల మాస ప్రదోషం అనగా త్రయోదశి రోజు అరుణాచలంలోని అన్ని నందులు అలంకరణతో కలకల్లాడుతూ ఉంటాయి. నంది నుంచి కొంచెం ముందుకు వెళ్తే బల్లాల గోపురం వస్తుంది. బల్లాల మహారాజు కట్టించిన గోపురం కనుక బల్లాల గోపురం అని పిలుస్తారు. బల్లాల మహారాజు శివభక్తుడు. అరుణాచల టెంపుల్లో సగం కన్స్ట్రక్షన్స్ ఆయనే కట్టించినవే. బల్లాల గోపురానికి లెఫ్ట్ సైడు ఆలయాన్ని కళ్యాణ సుందరేశ్వర టెంపుల్ అంటారు. అరుణాచలంలో జరిగే కళ్యాణాలన్నీ ఈ టెంపుల్లోనే జరుగుతాయి. బల్లాల మహాగోపురానికి ముందు కుడి చేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ గోపురం మీద నుంచి అరుణగిరినాథర్ చనిపోవాలని కిందికి దూకేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అతని ప్రాణాలు కాపాడుతాడు. బల్లాల గోపురం దాటగానే లెఫ్ట్ సైడు కాలభైరవ కనిపిస్తుంది. కాలభైరవ పక్కనే బ్రహ్మతీర్థం ఉంది. టెంపుల్ ముందు నేలపై ఒక సర్కిల్ గీసుంటుంది. ఆ సర్కిల్లో నిలబడి చూసామంటే 9 గోపురాలను చూడొచ్చు. వకుల వృక్షం అంటే పొగడ చెట్టు దగ్గర సర్కిల్ ఉంది. ఈ వకుల వృక్షం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అరుణాచలేశ్వర గర్భాలయం వెనుక వైపున అరుణగిరి యొక్క మండపం ఉంది. అరుణాచలంలో శివుడు 3 రకాలుగా ఉంటాడు. ఒకటి అరుణాచల ఆలయంలో ఉండే అగ్నిలింగం, రెండోది అరుణగిరి, మూడోది దక్షిణామూర్తి రూపంలో ఉన్న అరుణగిరి యోగి. నెక్స్ట్ పాదమండపం, శివుడు మొట్టమొదట అగ్నిలింగంగా వచ్చినప్పుడు పాదాలు పెట్టిన చోటు. ఈ మండపం పక్కనే స్థూల సూక్ష్మ టెంపుల్ ఉంది. గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఈ టెంపుల్ చుట్టూ 11 సార్లు తిరిగితే గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం దక్కుతుంది అంటారు. నార్త్ గోపురాన్ని అమ్మన్ గోపురం అంటారు. ఇది అరుణాచలం టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం చూపిస్తుంది. సౌత్ గోపురానికి నార్త్ గోపురానికి మధ్యలో కిలి గోపురం ఉంటుంది. ఫైనల్గా తిరువన్నమలై అరుణాచలేశ్వర దర్శనం జరిగింది. క్యూ 1/2 hour అలా స్టాప్ చేశారు. అభిషేకం జరుగుతుందంట స్వామివారికి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గిరి ప్రదక్షిణ వీడియో కూడా ఉంది, చెక్ చేయండి.